మన ఆర్డర్ అయితే ఇట్లా వచ్చింది అనమాట. ఫ్యామిలీ ప్యాకే కాదు, నార్మల్ దానికి కూడా ఇలా బౌల్స్ లో పెట్టే తీసానికి అయితే మస్తు టెంప్టింగ్ ఉంది గాయస్. ఆహా, మసాలాలు టాప్ నాచ్. ఇప్పటి వరకు నేను తిన్న దాంట్లో చాలా ప్రీమియం ఫీల్ ఇచ్చే బిర్యానీలో ఇది నెంబర్ 1. క్వాంటిటీ వైజ్ అసలు నన్ను ఆశ్చర్యపరుస్తుంది. ఇదైతే వేరే లెవెల్ క్వాంటిటీలో. చూసుకోండి, ముగ్గురికి హైలైట్ అసలు. ఆహా. హలో గాయస్, ఈ రోజు అయితే మనం ఎంతో మంది కామెంట్ పెట్టిన పిస్తా హౌస్ దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నమాట. వనస్థలిపురం బ్రాంచ్ ఇది వచ్చేసి. సో ఎక్కడ తిన్న పిస్తా హౌస్ లో సేమ్ టేస్ట్ ఉంటుంది, అది అందరికి తెలిసిన మాటే. సో ఎక్కడ తిన్నా ఒకటే అని చెప్పి మేమైతే వనస్థలిపురం మాకు దగ్గర ఉన్న బ్రాంచ్ కి అయితే వచ్చేసినాం. సో చాలా మంది అయితే కామెంట్ చేసారు. చూడండి, క్రౌడ్ కూడా పిచ్చ ప్యాక్ వెయిటింగ్ ఉంది. ఫస్ట్ చాలా వెయిటింగ్ అవుతుంది. దీంట్లో మండి ఉంటది, బిర్యానీ మండి సెక్షన్ ఏమో పైన, బిర్యానీ సెక్షన్ వచ్చేసి అంటే ఐ మీన్ ఇంకా రెస్టారెంట్ వచ్చేసి కింద అనమాట. సో ఇందులో అయితే మనం ఈ రోజు ఒక మటన్, ఒక చికెన్ అయితే ఆర్డర్ చేద్దాం. జాఫ్రాని ఇంతకుముందు నేను చాలా సార్లు తిన్నా కానీ అది ఒక 2 years బ్యాక్ అట్లా తినుంటా. సో చాలా రోజులు అయితే అవుతుంది ఇక్కడ తినక. లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి అయితే ప్రైస్ ఎంత, క్వాంటిటీ ఎంత అన్ని తెలుసుకుందాము. నాకు కూడా గుర్తులేదు ప్రైస్, మర్చిపోయినా. 350 అబోవ్ ఆ రేంజ్ లో ఉంటది. కాస్ట్ అయితే చాలా కొంచెం ఎక్కువనే ఉంటది. క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ కూడా వాళ్ళు అట్నే నెంబర్ 1 వాడతారు. ఇరాన్ నుంచి వస్తాయి. మన ఫాలోవర్స్ అయితే కలిసిరు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సర్ప్రైజింగ్ ఏంటంటే ఇక్కడ మేము కూడా అనుకోలేదు, ఫాలోవర్స్ కనిపించారు, కాకపోతే వాళ్ళు వీడియో తీస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్లానే మనం దగ్గర 4K దగ్గరలో ఉన్నాం. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా అయితే మనం ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇటు నుంచి వచ్చేసి ఇట్లుంటది అనమాట. ఇది రోడ్డు పక్కనే ఉంటది పిస్తా హౌస్ అని చెప్పి. సో మనకి హలీం సీజన్లో అయితే మనకి మామూలుగా ఇక్కడ పిస్తా హౌస్ పక్కన ఇక్కడ చాయ్ అవన్నీ అయితే దొరుకుతాయి, మస్కాబన్. అటుపక్క అయితే గ్రౌండ్ లా ఉంటుంది. అందులో వాళ్ళు హలీం సీజన్ లో హలీమ్స్ అయితే పెడతారు అనమాట స్పాట్. హలీం టైంలో అయితే మొత్తం రోడ్డు మొత్తం నిండిపోతుంది జనరల్ గా. లోపలికి అయితే వెళ్దాం. ఎంట్రీ చాలా మంది జనం అయితే ఉన్నారు. లోపల వెయిటింగ్ హాల్ కూడా మంచి ఏసీలు అయితే ఉంది. చూసుకోవచ్చు, మంచిగా సోఫా సెట్ ఉంది. ఫ్యామిలీస్ మొత్తం ఫ్యామిలీస్. సో అక్కడ వెయిటింగ్ లిస్ట్ లో అక్కడ రాస్తున్నారు, జనం మొత్తం మంది అయితే ఉన్నారు అనమాట. అది మరి ఇక్కడ పిస్తా హౌస్ అంత పాపులారిటీ అయితే ఉంది. చూసుకోవచ్చు, ఇక్కడైతే క్రికెట్ మ్యాచ్ పెట్టారు వెయిటింగ్ హాల్ లో. క్రికెట్ చూసుకుని అయితే ఉన్నాం. వన్స్ మాకు దొరకంగానే లోపలికి అయితే వెళ్తాం. సో అది గాయస్, ఫైనల్లీ మన టోకెన్ అయితే వచ్చేసింది అనమాట. కూర్చోడానికి అయితే దొరికింది లాస్ట్ కి. ఫైనల్ గా 20 minutes తర్వాతకి లోపలైతే చూసుకోవచ్చు. జనాలు అయితే పిచ్చ క్రౌడ్ ఉన్నారు. బాబో, అంబియన్స్ కూడా బాగుంది, పర్లేదు. ఇక ఎంతమంది జనం ఉన్నప్పుడు ఎంత మంచి అంబియన్స్ అయినా మనకి నార్మల్గానే అనిపిస్తుంది. తీసుకోవచ్చు, జనాలు అయితే ఫుల్ పిచ్చ నిండిపోయింది అసలు ఎక్కడ చూసినా. సో లోపలికి వచ్చేదానికి మెనూ చూసుకుంటే మనకు కావాల్సింది మెయిన్ మటన్ బిర్యానీ 490 ఉంది, 559 ఉంది. ఇదైతే 2 members అంటే ఫుల్ అంట. ఇదైతే సింగిల్. సో మనం ఒకటైతే సింగిల్ మటన్ బిర్యానీ తీసుకుందాం, అట్లా ఒక చికెన్ బిర్యానీ తీసుకుందాము. సో వీళ్ళది వచ్చేసి ఏదైనా జాఫ్రాని అనమాట. ప్రైస్ అయితే చూసుకోవచ్చు. వీళ్ళు డెజర్ట్ దాంట్లో మటన్ బిర్యానీ మెన్షన్ చేసారు, నార్మల్ బిర్యానీ సెక్షన్ దాంట్లో మటన్ అయితే లేదనమాట. సో లాస్ట్కి దిప్తే అక్కడ అనిపించింది మాకు. చూసుకోవచ్చు, చికెన్ బిర్యానీ అయితే 349 ఉంది, స్పెషల్ ఎంత ఉంది 529 ఉంది. మనమైతే నార్మల్ ప్లేట్ దే ట్రై చేద్దాం. ప్రాన్స్ బిర్యానీ, కాజు బిర్యానీ, అసలు ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అంతేలేండి, మరి ఇంత క్రౌడ్ ఉన్న చోట ఈ మాత్రం రేట్స్ ఉండొచ్చు. భయ్యా ఎగ్ చికెన్ బిర్యానీ సింగిల్, ఎగ్ సింగిల్ మటన్ బిర్యానీ డబల్ మసాలా. అది గాయస్, మనం అయితే ఆర్డర్ అయితే చెప్పేసినాం అనమాట. ఒక చికెన్ బిర్యానీ సింగిల్, ఒక మటన్ బిర్యానీ సింగిల్ అయితే ఆర్డర్ చేసినాము. మటన్ బిర్యానీ వచ్చేసి అయితే 419 పడ్డది. చికెన్ బిర్యానీ వచ్చేసరికి 349 పడ్డది వితౌట్ జిఎస్టీ. ప్లస్ ఏంటంటే మనం డబల్ మసాలా కూడా చెప్పేసినాం అనమాట. ఆయన ఏమన్నాడు అంటే ఫస్ట్ డబల్ మసాలా తీసుకోండి, ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ సెకండ్ టైం మసాలా కావాలంటే అడిగితే ఇస్తామని చెప్పిండు. ఇదైతే నాకు మంచిగా అనిపించింది. ఇంకోటి మెయిన్ ఏంటంటే హాట్ బాక్స్ లలో తెచ్చిస్తారు అనమాట బిర్యానీ. హాట్ బాక్స్ లలో చూద్దాం, మీకు బాగుంటుంది చూడడానికి బౌల్ బిర్యానీ. అవుడు మాత్రం ప్యాక్ ఉన్నారు. అంటే వీకెండ్ అని కాదు కానీ ఎప్పుడు వచ్చినా నైట్ పూట ఫుల్ డౌట్ వస్తుంది. మీరు ఒకవేళ ప్లానింగ్ ఉంటే మాత్రం ఒక ½ an hour ముందు వచ్చేయండి. మనకి ఫస్ట్ అయితే సలాడ్, అదే ఆనియన్, లెమన్, మన రైతా, అలాగే గ్రేవీ అయితే తీసుకొచ్చిండు, మిర్చి కాసాలను. చూసుకోవచ్చు గాయస్, మన ఆర్డర్ అయితే ఇట్లా వచ్చిందనమాట. ఫ్యామిలీ ప్యాకే కాదు, నార్మల్ దానికి కూడా ఇలా బౌల్స్ లో పెట్టయితే ఇస్తారు. ఇందులో ఏది మటనో ఏది చికెన్ చూద్దాం. గాయస్ బౌల్స్ మాత్రం ఎంత ఉంటుంది, లోపల మ్యాటర్ మాత్రం కొంచెం ఉంటుంది. చూస్తానికి అయితే మస్తు టెంప్టింగ్ ఉంది గాయస్. ఆహా, మసాలా డాలు బాగుంది. బస్ 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 క్వాంటిటీ పర్లేదు గాయస్. పీసెస్ కూడా 2 వచ్చినాయి. తనన్నా క్వాంటిటీ మస్తు వచ్చింది, క్వాంటిటీ బాగానే వచ్చింది గాయస్. నిజంగా వాసన కూడా అద్దరిపోతుంది. వాసన మెయిన్ మసాలానే.
బిర్యానీ అయితే వచ్చేసింది. చూడడానికి అయితే మస్తు టెంప్టింగ్ ఉంది. చికెన్ 2 పీసులు పడ్డాయి, నా దాంట్లో ఒకటి మా అన్న దాంట్లో ఒకటి. చూడండి పీసెస్ సైజ్ చూసుకోవచ్చు. పీసెస్ ఆహా, ఫస్ట్ అయితే పీస్ చూసుకోవచ్చు. వాసన మంచిగా ఉడికింది. గుమాయిస్తుంది. పీస్ అయితే టెక్స్చర్ చూడండి, బా ఇట్లా తీయంగా ఇట్లా వస్తుంది పీసు. టెక్స్చర్ గా బాగుంది. మంచిగా ఇట్లా నిమ్మకాయ పిండుకొని మీకు తెలుసు మంచిగా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి మీకు తెలుసు guys, మనం వితౌట్ నిమ్మకాయ టాప్ నాచ్. ఇప్పటి వరకు నేను తిన్న దాంట్లో చాలా ప్రీమియం ఫీల్ ఇచ్చే బిర్యానీలో ఇది నెంబర్ 1. టేస్ట్ కాదు, ప్రీమియంనెస్. ఇంత స్మూత్గా ఉందంటే రైస్. డబల్ మసాలా చెప్పడంతో మొత్తం మసాలా వేసుకొని తీసుకొచ్చిండు. ఒకసారి గ్రేవీ తోటి అయితే ట్రై చేద్దాం. గ్రేవీ కూడా కొంచెం థిక్గానే ఉంది. ఆహా, ఇట్లా మంచిగా వేసుకొని గ్రేవీతో ట్రై చేద్దాం. ఫస్ట్ ఇట్లా మంచిగా కలుపుకొని. మీకు ఎట్లా అనిపించింది అన్న? నాకైతే మాటలు రావట్లేదు. ఫస్ట్ నోట్ గ్రేవీ కూడా సూపర్ ఉంది. టేస్ట్ అదిరిపోయింది. అంటే మాస్ బిర్యానీ తిని 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 ఈ రిచ్ ఉంది. అంటే రిచ్ అంటే అంత రిచ్ అట్లా కాదు, ఫ్లేవర్స్ మైల్డ్ ఉన్నాయి. అసలు టేస్ట్ అసలు మాటలు రావట్లేదు నాకు నోట్ల నుంచి. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అంత బాగుంది. రైస్ చూడండి ఎంత మంచిగా ఉంది రైస్. కరెక్ట్ కుక్ అయింది. డబ్బులు 340 నేను తీసుకున్నానే కానీ టేస్ట్ మాత్రం వర్త్. క్వాంటిటీ కూడా సూపర్ అన్న. నువ్వు ఏదన్నా అనుకో, క్వాంటిటీ హైలైట్ బ్రో. క్వాంటిటీ హైలైట్ మా అసలు 2 పీసులు ఇంత పెద్ద వచ్చినాయంటే గ్రేట్. ముగ్గురు వచ్చి ఇక్కడ ఒక సింగిల్ మటన్ సింగిల్ చికెన్ చెప్పుకున్నా సరిపోయేటట్టుంది. సరిపోతుంది, ఈజీ సరిపోతుంది అసలు. నాకు తెలిసి మీకు కూడా ఇట్లనే వచ్చింది. అట్లా 2 పీసులు అయితే కింద కామెంట్ చేయండి. మీకు కూడా ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి. చికెన్ బిర్యానీ అద్దరిపోయింది. నెక్స్ట్ మటన్ బిర్యానీ కూడా చూపిస్తా. వీడియో అయితే ఇన్నోరు చూడండి. నాకు చికెన్ పీసెస్లో నాకు దమ్ పీసు, దీన్ని ఏ పీస్ అంటారో తెలుసుకోండి. నాకైతే టై పీస్ అనిపిస్తుంది. ఇందులో ఉండేది మాత్రం నాకు చాలా అంటే చాలా ఇష్టం అసలు. టై పీస్ అది, టై పీసు. బిర్యానీలోకి ఇలా మంచిగా కలుపుకొని తింటే ఆహా స్వర్గమే. మనం మటన్ దమ్ బిర్యానీ కూడా అయితే స్టార్ట్ అయిందనమాట. ఆహా, బస్ క్వాంటిటీ పర్లేదు కదా, ఇది కూడా బాగానే వచ్చింది. మటన్ కూడా క్వాంటిటీ వైజ్ అసలు నన్ను ఆశ్చర్యపరుస్తుంది. ఇదైతే వేరే లెవెల్ క్వాంటిటీలో. చూసుకోండి, ముగ్గురికి హైలైట్ అసలు. ఆహా, మన మటన్ బిర్యానీ కూడా చూసుకోవచ్చు. 4 పీసులు అయితే పడ్డాయి. నాకు 2, మా అన్నయ్యకి 2, మా కెమెరామాన్కి 2 అయితే పడ్డాయి. సో క్వాంటిటీ అయితే పర్లేదు. అసలు నేను అనుకున్నది అనుకుంటే క్వాంటిటీ హైలైట్ అని చెప్పొచ్చు. నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. సో అలా మంచిగా నిమ్మకాయ పిండుకొని ఆహా, కొంచెం మటన్ పీస్ అయితే మటన్ చాలా గట్టిగా ఉంది. కొద్దిగా అంత మెత్తగా అయితే లేవు. చూసుకోవచ్చు, గట్టిగా ఉంది. ఎందుకో నాకు కూడా తెలియదు. ఆహా, రైస్ ఫ్లేవర్ బిర్యానీ సేమ్ ఉంది చికెన్ లాగానే. ఇలా పీస్ విషయానికి వస్తే నాకైతే పర్లేదు అనిపించింది. చికెన్ అదిరిపోయింది. మటన్ అయితే పర్లేదు, ట్రై చేయొచ్చు. కానీ మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కళ్ళు మూసుకొని చికెన్ చెప్పేసేయండి. సో చూడండి, జఫ్రాన్ మంచిగా ఉంది. నాకు మటన్ ఎందుకో తేడా కొడుతుందా? పీసు కొంచెం టైట్గానే ఉంది. పీసు కూడా జఫ్రాని బాగా పట్టింది. పింక్ కలర్ వచ్చిందంటేనే కుక్ అయినట్టు. యాక్చువల్గా మటన్లో పింక్ రోస్టెడ్ ఉంది ఫస్ట్ బైట్. రైస్ ఫ్లేవర్ మాత్రం ఉట్టి రైస్ తినొచ్చు అబ్బా, ఉట్టి రైస్ తినొచ్చు. ఫ్లేవర్ రైస్ సూపర్ ఉంది. కానీ పీస్ మటన్ అయితే అంత ఎక్కలే. ఎక్కువ కావాలి, ఇంకొంచెం మెత్తగా ఉండాలి. మెత్తగా కాదు, నాకు ఫ్లేవర్ మాత్రం కొంచెం డిఫరెంట్ అనిపించింది. నిజం ఓపెన్గా చెప్తున్నా నేను. చికెన్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. పీసే చూడండి అంత గట్టిగా ఉందో. మూడు నాయన ఇట్లా 2 చేతులతో పీకినారు అట్లా. చూడండి, అబ్బో అసలు రావట్లే మటన్. ప్లస్ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ అయితే ఉంది. నాకైతే మెయిన్గా వీళ్ళ గ్రేవీ అయితే సూపర్ నచ్చింది. అసలు గ్రేవీ హైలైట్.
మీకు మీలో పిస్తా హౌస్ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కింద అయితే కామెంట్ చేయండి మీలో. రైస్ కూడా ఉంది, ఎంత మంచిగా ఉందో అసలు. జఫ్రానీ ఫ్లేవర్ మంచిగా తెలిసింది. బయట మేము ఎంతమంది తిన్నాం కానీ జఫ్రానీ బిర్యానీ, కానీ పిస్తా హౌస్లో ఉన్నాయి జఫ్రానీ బిర్యానీ అంటే నెంబర్ 1. రైస్ ఫ్లేవర్ వచ్చి రైస్ తినొచ్చండి చెప్పుకొని. ఫ్యామిలీస్ తోటి మంచిగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చండి ఈ ప్లేస్. ఒక 2 బిర్యానీ చెప్పుకొని 3 హ్యాపీగా తినొచ్చు. ఎక్కువ కూడా వస్తుందా అద్దరిపోయింది టేస్ట్ మొత్తం. చికెన్ రఘు నీకు ఎట్లా అనిపించిందిరా? చికెన్ బిర్యానీ అయితే అద్దరిపోయింది. చికెన్ బిర్యానీలో మెయిన్ మసాలా మాత్రం అసలు మామూలుగా లేదు. అసలు మసాలా టేస్ట్ ఆ ఫ్లేవర్ కానీ వేరే లెవెల్ ఉంది. కాకపోతే మటన్ మాత్రం కొంచెం ముక్క ఎట్లా అనిపించింది. కాకపోతే పర్లేదు, కానీ వేరే రెస్టారెంట్తో కంపేర్ చేస్తే కొంచెం మటన్ అంత లేదు, కానీ చికెన్ మాత్రం నేను పిస్తా హౌస్లో మాత్రం అద్దరిపోయింది. క్వాంటిటీ అయితే మా సింగిల్ బిర్యానీ 2 పీస్ వచ్చింది. షాక్ ఉన్నా. సింగిల్ చికెన్ బిర్యానీలో 2 పీసులు వచ్చినాయి, పెద్దవి ఇంత పెద్దవి. అసలు ఎవ్వడు ఇయ్యాడు బయట. క్వాంటిటీ మాత్రం అదిరిపోయింది. చికెన్ బిర్యానీ మాత్రం వర్త్. దమ్ బిర్యానీ వేరే లెవెల్. నీకు ఇది గ్రేవీ ఎట్లా అనిపించింది? గ్రేవీ రైతా గ్రేవీ కూడా మంచిగానే ఉంది, కానీ పెరుగు కొంచెం ఎట్లా ఉంది, కొంచెం అంటే ఏదో పౌడర్ వేసినట్టు అనిపించింది. అది కూడా బాగానే ఉంది, కానీ పర్లేదు. చికెన్ మాత్రం వేరే లెవెల్. మరి బిల్ అయితే వచ్చేసింది అనమాట. మొత్తం 788 రూపీస్ పడ్డది. ట్యాక్స్ అన్ని కలిపి 36 రూపీస్ పడ్డది. ట్యాక్స్ తక్కువే. ట్యాక్స్ ఇది 399 పడ్డది మటన్. అదేలే మరి ట్యాక్స్తో కలిపే. మెనూ ప్రైస్ అయితే ట్యాక్స్ తోటి ఇంక్లూడింగ్ ఇక్కడ 399 చూపించి, అందులో 420 చూపించింది. అంటే కరెక్ట్గా ట్యాక్స్తో కలిపి చూపించింది మెనూలో. సో ఇప్పటివరకు కనుక మన వీడియోని చూసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి. కిందనే ఈజీగా బెల్ ఐకాన్ ఉంటుంది, అదే కంపల్సరీ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి, ఎందుకంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటేనే మీకు మేము పెట్టినప్పుడల్లా వీడియో టింగ్ అని మోగుతుంది. నాకైతే చికెన్ బిర్యానీ నచ్చింది. మీకు? చికెన్ క్వాంటిటీ అయితే నిజంగా ఇదైతే అసలు చికెన్ బిర్యానీలో చెస్ట్ పీస్ అసలు ఇక్కడ నేను చెస్ట్ పీస్ అచ్చం ఓన్లీ పీస్ అంటే అర్థం చేసుకుంటాను. సో గాయస్ అందరూ అయితే ఒక రేట్ ఎక్కువ ఉంటుందని ఒకటైతే ఉందన్నమాట. క్వాంటిటీ అయితే జబర్దస్త్ వస్తుంది. మీకైతే ఇప్పుడు చూపించినాను మీకు కూడా క్లియర్ గా. క్వాంటిటీ అయితే హైలైట్. ప్రైస్ అయితే 100% వర్త్. మరిన్ని తిండి ముచ్చట కోసం చెప్పిన కదా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మాకు చాలా పెద్ద సపోర్ట్ అండి. ఇంత పెద్ద రెస్టారెంట్లకి ఎంత దూరం అయినా సరే వచ్చి మరీ చేస్తున్నాం. ఈ సపోర్ట్ ఇంకా ఉంటే ఇంకెంతో దూరం తీస్తాం. సో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా వీలైనంత మందికి షేర్ చేయండి. మనం నియర్లీ 4K కూడా ఉన్నాం. మరో వీడితో ముందుకు వచ్చేస్తా. బాయ్.